हरिः ॐ श्रीमते रामानुजाय नमः। भक्तामृतं विश्वजनानुमोदनं सर्वार्थदं श्रीशठगोपवाङ्मयं सहस्रशाखोपनिषत् समागमं नमाम्यहं द्राविडवेदसागरम्। श्रीकृष्ण परमात्मने नमः। ओम अस्मद्गुरुभ्यो नमः। अस्मत्परमगुरुभ्यो नमः। अस्मत् सर्वगुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। భాగవతోత్తములారా, శ్రీ నమ్మాళ్ళవార్లు ప్రసాదించినటువంటి సామవేద రూపమైన ద్రవిడ వేదము తిరువాయిమొழிలో మనం కోయిల్ తిరువాయిమొழிగా అనుసంధానం చేసుకుంటూ ఇక చివరి పాశురాలు అంటే కోయిల్ తిరువాయిమొழிలో 13వది, పెద్ద తిరువాయిమొழிలో 10వ పత్తులో 10వ పత్తు అంటే చివరి ఫలశ్రుతి పాశురాలు. వీటిని మునియే నాన్ముగనే అని ప్రారంభిస్తూ ఉంటారు. భాగవతోత్తములారా, క్రిందటి దశకంలో మనం అర్చరాది మార్గంలో వెళ్ళేటువంటి ఆ ప్రదేశం ఎలా ఉంటుందో నమ్మాళ్ళవార్లకు దాన్ని కటాక్షించారు పెరుమాళ్ళు. అదొక అనుభవం. అది ఒక దేశ విశేషంగా ప్రవేశించి తిరుమామణి మండపం చేరి నిత్యసూరి పరిషత్తులో వేంచేసి ఉన్న నిరతిశయ ఆనంద పరిపూర్ణుడైన ముక్తుని ఆ సర్వేశ్వరుడు దగ్గరగా తీసుకున్నారు. ఆ దశంతా కూడా నమ్మాళ్ళవార్లకు సాక్షాత్కరింపచేశారు. పరజ్ఞాన వైసద్యంచే అది తమ అభ్యుదయమే అని సాక్షాత్కరించి అనుభవించారు. మరి అదేమిటో ఒక్క క్షణకాలంలో ఆ దివ్య సమాధి భగ్నమైంది. ఏమిటి, వైకుంఠంలో ఇదంతా చూచాను, ఏమిటి మళ్ళీ ఈ సమాధి ఏమిటి ఇలా భగ్నమైంది నాకు అనుకొని మళ్ళా అయ్యో పూర్వ సంసారం అంతా వారికి గుర్తొచ్చిందట. దానితో మిక్కిలి ఆర్తిని పొంది, స్వామి ఇదేమిటయ్యా, ఒక్క క్షణంలో వైకుంఠంలో అనుభవాలన్నీ ఇచ్చి మరలా భూలోకంలోకి అపరోక్ష సిద్ధమైన ఈ నిరవధిక అభ్యుదయం ఎప్పటికీ కూడా పొందాలి నేను, లేదంటే నా ప్రాణం నిలబడదు. పరభక్తి రూపమైనటువంటి అభినివేశంతో ఇంతటి భావనా వైసద్యం, దాని ద్వారా వచ్చినటువంటి దివ్య అభ్యుదయ సాక్షాత్కారాది అనుభవాల్ని మాకు కావాలి, ఆ సర్వేశ్వరుడే నాకు కలగజేస్తాడు అని గట్టి నిర్ణయం చేసుకున్నారు. ఎలాగా? ఆ శ్రీమద్ వైనతేయుణ్ణి అంటే గరుడ భగవాన్ని స్కంధారూఢుడై పురుషోత్తముడు వచ్చి తన తలపై అతని శ్రీపాద పద్మాల్ని ఉంచి ఫలప్రదానంలో ఎంత తొందరగా జరుగుతుందో ఆ విధమైనటువంటి భావాల్ని అనుసంధించారు. ఆ అనుసంధానం చేత పుట్టిన పుణ్య పరిపాకం చేత అపరోక్ష సిద్ధుడైనటువంటి సర్వేశ్వరుని యొక్క ఉపకారకమైన భోగ్య విగ్రహ వైలక్షణ్యాన్ని చెప్పుకుంటున్నారు. లక్ష్మీ వల్లభత్వాన్ని అనుభవిస్తున్నారు, సర్వకారణత్వాన్ని అనుభవిస్తున్నారు, సమస్త వస్తు ప్రకార యోగాన్ని, అతిశయ భోగ్యత పరిపాకాన్ని, అత్యంత ప్రణయత్వాన్ని, ఆశ్రిత రక్షకత్వాన్ని, సర్వాంతరాత్మత్వాన్ని, సమస్త ప్రధానత్వాన్ని, పరిపూర్ణ భోగప్రదత్వాన్ని బాగా అనుభవించి ఇటువంటి విశిష్ట గుణుడైన సర్వేశ్వరుని సన్నిధిలో తమ ఆర్తి ప్రకర్షను, అభినివేశ అతిశయాన్ని అభివ్యక్తమైనట్లుగా ఆయన మహోపకారత్వాదులన్నిటినీ కూడా చెప్పి మరవకుండునట్లుగా ఆ సర్వప్రకార రక్షకుడగు నీవు నాకు
పరిపూర్ణ అనుభవాన్ని అనుగ్రహించాలి అని మిక్కిలి గట్టిగా మొరపెడతారు ఈ పాశురాల్లో. సర్వేశ్వరుణ్ణి వీరి ఆగమానికి అనుమతించి తదనుగుణంగా దివ్య కళ్యాణ గుణ విగ్రహ విభూతి పరిపూర్ణుడై మహాలక్ష్మి ఆది దేవీజనంతో కూడా ఏకరసమైనట్లుగా సంశ్లేషించి ఆ ప్రకారాన్ని అనుభవిస్తారు మన నమ్మాళ్ళవాళ్ళు. ఇక నీ అభ్యుదయానికి కొరత ఏదీ లేదు అని నిష్కర్షిస్తారు. తాము అవాప్త సమస్త కాములయ్యాను అని చెప్పి ఆళ్వార్లు ఆనంద సాగరంలో మునిగిపోయి అనుభవిస్తూ ఉంటారు. భాగవతోత్తములారా, అద్భుతమైనటువంటి ఈ చివరి 10 పాసురాలు కూడా అర్చెరాది మార్గంలో పరాకాష్ఠగా తిరువాయిముడి శాత్తుమర పాసురాలుగా ఈ దశకాన్ని కూడా చదువుతూ ఉంటారు. నమ్మాళ్ళవార్ల యొక్క పరమపద గమన విశేషాలు, నమ్మాళ్ళవార్లు స్వయంగా స్వామివారితో ఒట్టు పెట్టడం, ఈ అనేక అద్భుతమైన విషయాల్ని కలిగి ఉంటుంది. యథాశక్తి ఆచార్య కటాక్షంతో స్వామివారి శ్రీచరణాలలో విజ్ఞాపన చేసుకుందాం. శ్రీమతే రామానుజాయ నమః. முனியே நான் முகனே முக்கண்ணப்பா என் பொல்லாக்கனிவாய் தாமரை கண்கருமாணிக்கமே என் கள்வா தனியே நாருயிரே என் தலமிசையாய் வந்திட்டு இனி நான் போகலொட்டேன் ஒன்னும் మాయం చెయ్యేర్ ఎన్నయ్యే. ఇది తిరువాయిముడి మహాప్రబంధంలో 10వ పత్తులో 10వ దశకంలో మొదటి పాశురం. మునియే నాన్ముగని. ఆళ్వార్లు పెరుమాళను ముని అని అంటున్నారు. అంటే ఏమిటి? సమస్తమైనటువంటి దీనిలో ఒక్కడే ప్రళయ దశలో దయమాన మనస్కుడై సృష్టి ప్రకారాన్ని మననం చేస్తూ ఉంటారట పెరుమాళ్ళు. అందువల్ల స్వామికి ముని అని పేరు. నాన్ముగనే అంటే ఈ సమస్త సమిష్టి సృష్టిని స్వయంగా సృష్టించి అండంత వర్తి అయి వ్యష్టి సృష్టిని చేస్తూ చతుర్ముఖుని శరీరం కలవాడు కూడా పరమాత్మే. చూసారా, ముని ఆయనే, బ్రహ్మదేవుడు కూడా ఆయనే. ముక్కన్నప్ప అంటున్నారు మళ్ళీ. అంటే స్వామి ఈ సృష్టిని ఉపసంహరించాలి అనుకున్నప్పుడు ఆయన తన నిర్వహణ సామర్థ్య ద్యోతకమైనటువంటి రుద్రునిలాగా విశిష్టుడై ఆ రుద్రుని శరీరాన్ని ధరిస్తూ ఆయనకి అంతర్యామిగా ఉండి నువ్వు ఉన్నటువంటి వాడివి. ఎన్ కనివాహాయ్, నాకు చాలా ఇష్టమైనటువంటి వాడివై స్వామి పక్వ బింబాధర వంటి కింద పెదవి కలవాడివి నువ్వు. తామరైక్కణ్, తామరరస పుష్పంలాగా పరమ భోగ్యములైన నేత్రాలు కలిగిన వాడివే. పొల్లాహ కరుమాణిక్యమే అంటే అనాదిగా నీలమాణిక్యంలాగా విరాజిల్లేటువంటి దివ్యమంగళ విగ్రహం కలవాడు స్వామి. ఎన్ కళ్వా అంటే అనాది సిద్ధమైన ఆత్మాపహారం చేస్తూ ఉన్న నన్ను కూడా నీ దివ్య సౌందర్యం చేత వంచించి నా హృదయాన్ని ఎత్తుకుపోయావు. నువ్వు వెన్నా ఏ విధంగా అయితే ఎత్తుకుపోవడానికి వంచన చేస్తావో అలాగే ఈ ఆళ్వార్ అనేటువంటి నా హృదయాన్ని కూడా ఎత్తుకుపోయావా. తని ఏనారు ఇరే, ఇప్పుడు నేను ఒంటరి వాడను, నాకు సంపూర్ణ ప్రాణసకుడైనటువంటి వాడా. ఎంతలమిషయాయ్, నా శిరస్సునకు పైభాగం వందిట్టిని వచ్చి నిలిచావయ్యా. అంటే నా ఆర్తి అభినివేశాదులను కలగజేసి పురుషార్థాన్ని సాక్షాత్కరింపచేసిన పిమ్మట కూడా నాన్ దాసుడను పోగలొట్టేన్, ఇక నిన్ను పోనివను. ఎట్లా పోనిస్తాను చెప్పు. ఎన్నై నన్ను ఒన్నుం ఏ విధముగా మాయం చెయ్యేల్, ఇక మోసం చెయ్యొద్దయ్యా.
వంచన చేయొద్దయ్యా. చూడు, ఇందాకేం చేసావు, ముందు దశకంలో సాక్షాత్తు వైకుంఠంలో ఉన్న ఆ మర్యాదలు అవన్నీ చూపించావు, క్షణకాలంలో అవేమి లేనట్లుగా అనిపించింది. మళ్ళీ ఇప్పుడు నేను ఇక్కడున్నానా స్వామి, అటువంటివి ఏవి నన్ను వంచన చెయ్యవద్దు అని స్వామి ఇంతవరకు తాము అనుభవించిన అనుభవమంతా అది మానసానుభవమైంది. ఆ వైభవను ప్రత్యక్షంగా ఇప్పుడు చూడాలి అనుకుంటున్నారు. కాబట్టి సర్వేశ్వరుని ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేక ఆర్తి కలిగి శ్రీ నమ్మాళ్ళవార్లు సర్వేశ్వరుడు వచ్చి సేవ సాధించి వారిని కౌగలించుకొని వారి యొక్క సకల దుఃఖాలను పోగొట్టి వారు కోరుకున్న ప్రకారంగా వారికి పరమపదాన్నిచ్చి నిరతిశయ ఆనందం అనుభవింపజేసినని చెబుతున్నారు ఈ 10 పాసురాల్లో. భాగవతోత్తములారా, ఇక 2వ పాసురాన్ని ఇలా చెప్తున్నారు. మాయం చెయ్యేలెన్నై ఉన్ తిరుమార్వత్తు మాల నంగై వాశం செய் பூங்குழலாள் திருவானை நின்னானை கண்டாய் நேசம் செய்துன்னோடென்னை உயர்வேரன்னி ஒன்னாகவே கூஷம் செய்யாது கொண்டாய் என்னை కూవికొళ్ళాయ్ వందందో. భాగవతోత్తములారా, 2వ పాశురంలో వారు తమ కోరిక పూర్తి చేయడానికి, మరవకుండా ఉండడానికి సర్వేశ్వరుని ఆ ఇష్టమైనటువంటి అత్యంత వల్లభమైనటువంటి మహాలక్ష్మీదేవి పైన ఒట్టు అని పెట్టి ప్రార్థించడం ఈ పాశురంలో విశేషం. స్వామి, మాశం చెయ్యేల్యన్నయి, క్షణకాలం కూడా నిన్ను వడిచి ఉండలేనని దాసుణ్ణి మాయం చెయ్యేల్, ఇక మోసం చెయ్యొద్దు తండ్రి, నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను అని నీ స్వాతంత్ర్యం విజృంభింపచేశావనుకో, ఉన్ తిరుమార్వత్తు మాల నంగై, ఆ అచించ దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య గుణామృతోదది వై సకల లోక మంగళమంగళుడవై శ్రీస్వరూపుడవైన నీకు నిరుపాధిక సంపత్స్వరూపిణి అయి అగలగిల్లేనని చెప్పాము అక్కడ తిరువేంగడముడయాన్ విషయంలో. అధికాశతో నీ దివ్య వక్షస్థలంలో పరభాగ స్వరూపిణిగా హిరణ్మయ మాలికలాగా విగ్రహానికి నిరుపానై సమస్త కళ్యాణ గుణ పరిపూర్ణంగా నీ గుణాలకు ప్రకాశ రూపంగా ఉన్నది ఎవరు? తాయార్లు కదా. వాశం చెయ్యి పూకుళలాల్, సర్వగంధ అన్నట్లు నీకు అధివాసరకరమై అతి విలక్షణమైన కుంతలాల చేత భాసిల్లే కేశపాశ్యాలు గల తిరు ఆణై, మహాలక్ష్మీదేవి మీద ఆణై, ఒట్టు సుమా, నిన్ను ఆణై కండాయ్, నీ మీద నేను ఒట్టు పెట్టి నిర్బంధించిన మీదట నీవెట్లు ఎలా వెళ్తావో చూడవయ్యా. నేశం శైలు, నిర్హేతుకంగా స్నేహం చేసి ఉన్నోడు, నేను ఎలాంటి వాడినో నీకు తెలుసు కదా, నువ్వా ఎటువంటి దోషములు లేనటువంటి వాడివి. ఎన్నై, నన్ను అంటే చాలా దోషగుణాలతో ఉన్న నన్ను ఉయర్వేరెన్ని, ఆత్మభేదం లేకుండా ఉన్నాఘవే, విడదీయడానికి వీలు లేకుండా ఉన్నట్లుగా కూశం చెయ్యాదు, కొంచెమైనా సంకోచింపక కొండాయ్ అంగీకరించావు. అమ్మవారిని ఏ విధంగా అయితే అంగీకరించావో, ఆమె సకల గుణరాశి సార్వభౌమి, ఆమె గుణ విశిష్టురాలు, నేను అపరాధ సహస్రాలతో కూడిన నేను, నన్ను కూడా అంత ప్రేమ చూపించి నన్ను అంగీకరించుకున్నావే. ఎన్నయ్యి, నీ ప్రవృత్తిని తెలుసుకుని వందు, నా ఎదుటకు వచ్చి కూవికొళ్ళాయ్, ఇప్పుడు అర్థమైంది నాకు, వచ్చి నన్ను తీసుకుని పోతండ్రి. అందో, అయ్యా నీవే త్వరగా పడుతున్న ఈ కార్యమునకు ఇక నేను ఒట్టు పెట్టాలా? నీ బాధ్యతే కదా, నీకు నేనంటే చాలా ఇష్టం, నన్ను తీసుకుపోవాలని నువ్వు కూడా తొందరపడుతున్నావు కదా అని అంటున్నారన్నమాట. నా దోషాలు చూడక నీవే నేను అన్నట్లుగా నాకు అంతర్యామిగా ఉండి నన్ను అంగీకరించావు. అంత మాత్రమే కాక ఇప్పుడు నా ఎదురుగా వచ్చి నేరుగా కృపతో నన్ను పిలుచుకుని పో అని ఈ పాసురంలో ఎంత మనోహరంగా చెప్పారో చూడండి. 3వ పాసురంలో కూవికొళ్ళాయ్ వందందో,
என் பொல்லா கருமாணிக்கமே ஆவிக்கோர் 10 கொம்பு நின்னலாலறிகின்னலேன் நான் மேவித் தொழும் பிரமன் சிவன் இந்திரனாதிக்கெல்லாம் நாவிக்கமல முதல் கிழங்கே ఉంబరందదువే. స్వామి, బ్రహ్మాది సకల చేతనలకు ఉత్పాదకమైన నీ నాభికమలంచే విరాజిల్లుతూ ఉంటావు మా తండ్రి. ఇక దేవరవారు తప్పక దాసుణ్ణి కటాక్షించాలి. ఎన్ పొల్లా కరుమాణిక్యమే, నాకు నిరతిశయ భోగ్యంగా అనావిద్ధమగు అంటే ఎక్కడా తొలగనటువంటి కరుమాణిక్యమే, నీలమాణిక్యంలాగా దేదీప్యమానమైన దివ్యమంగళ విగ్రహ విశిష్టుడవై మే విత్తొഴുదుం, తమ తమ పదసిద్ధ్యర్థముగా నిన్ను ఆశ్రయిస్తున్న పిరమన్ శివన్ ఇందిరన్ ఆదిక్యెల్లాం. ఎవరు నిన్ను అలా ఆశ్రయిస్తున్నారు? బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రాదులందరికీ కూడా మొదల్ కారణభూతమగు నాభికమల కిళంగే, నీ నాభికమలానికి మూల కందమైన వాడు అయ్యా నువ్వు. ఉంబరందదువే, అస్పష్ట సారగంధులను నిత్య సూరు సంసారం అనేదే తెలియనటువంటి నిత్య సూరులకు నిర్వాహకుడవై ఉండేటువంటి స్వామి. ఆ విక్కు నా ఆత్మకు ఓర్ 10 కొమ్ము అద్వితీయమైన అవలంబ వృక్షంగా నిన్ను తప్ప నాన్ అరిగిన్నలేన్, నేను వేరే ఎవరిని కూడా నాకు తెలియదు, వారెవరిని ఆశ్రయించను. కాబట్టి నువ్వే వచ్చి కూవికొళ్ళాయ్ పిలుచుకుని పో అందో. అయ్యా దయతో చెయ్యయ్యా అంటూ బతిమాలుతున్నారు. అంటే తమ యొక్క ఆపన్నివారణార్థమై అందరూ ఏకీభవించి వచ్చి ఆశ్రయిస్తూ ఉన్నవారెవరు? బ్రహ్మరుద్రాది దేవతలు. వాళ్లకు కారణభూతము నీ నాభికమలమే కదా. అంటే నీ నాభికమలంలోంచి బ్రహ్మను సృష్టించావు, ఆ బ్రహ్మ మన పరమశివుణ్ణి సృష్టించాడు, అలా అలా సృష్టి అంతా అయింది కదా. అటువంటి వారికి పరమప్రాప్యుడవైన నీవు నాకు పరమభోగ్యంగా తిరుమేని గలవాడుగా ఉన్నావు. వారికే నీ శరీరం నుండి అందరూ పుడితే నేను కాదా? కాబట్టి నీవు ఇప్పుడు నాకింక వేరే ఆశ్రయం లేదు కనుక నీవే వచ్చి నన్ను పిలుచుకుని పో. ఎందుకని? నా ప్రయత్నం నేను చెయ్యను తండ్రి. ఎలాగా? మార్జార కిషోర న్యాయంగా. పిల్లను పట్టుకుని తీసుకుని వెళ్ళవలసిన బాధ్యత ఎవరిది? తల్లిదే కదా. ఆ తల్లి పిల్లే తనే చూసుకుంటుంది అని ఎంత చక్కగా చెప్పారు. కాబట్టి తరువాత పాశురంలో సర్వప్రకార విశిష్టమైన నువ్వు ప్రకారీభూతుడకు దాసుణ్ణి కార్యము నిర్వహించవలసింది ఉంది. కాబట్టి ఈ విభీతిలో ఈ భూలోకంలో నన్ను వదిలిపెడితే నేను ఉండలేను అని ఆర్తితో పిలుస్తున్నారు 4వ పాశురాన్ని. உம்பரந்தன் பாழேயோ அதனுள் மிசை நீயேயோ அம்பரனற்சோதி அதனுள் பிரமணரன்னி உம்பரும் யாதவரும் படைத்த முனிவனவன்னி எம்பரம் சாதிக்கலுத்து என்னை పోర విట్టిట్టాయే. భాగవతోత్తములారా, ఈ పాశురాన్ని కూడా చూడండి. దీన్ని ఏమంటున్నారు? ఉంబరన్, మహదాదులకల్లా ప్రధాన కారణమైన తన్ సృష్టి శక్తి చేత సుందరమైన పాഴేయో, మూల ప్రకృతి కూడా నువ్వే నిర్వాహకుడివి. అదనుల్ మిశైనీయేయో, ఆ మూల ప్రకృతిలో ఉన్న విలక్షణమైన సకల జీవాత్మలకు కూడా నువ్వేనయ్యా నిర్వాహకుడవు. అంబరం, ఆకాశానికి, నల్శోది, విలక్షణమైన అగ్ని, అలాగే వాయువు, ఈ తత్వాలన్నిటికీ అదనుల్, ఆ పంచభూతమైన బ్రహ్మాండంలో ఉన్న పిరమనరన్, నీ బ్రహ్మ రుద్రాదులకు నువ్వే అంతర్యామివి, నీవే నిర్వాహకుడు. నువ్వు చెప్పినట్లే వాళ్ళు చేసి తీరవలసిందే. ఉంబరుం, ఇక్కడున్న ప్రతి ప్రాణికు మేలైన దేవతలను, యాదవరం, మనుష్యాది సకల చేతనులను
పడైట్టమునివన్నీ సృజించి సంకల్పం గలవాడు నువ్వే. నువ్వు సంకల్పం చేయకపోతే ఈ జీవరాశులన్నీ ఎలా పుడుతున్నాయి? ఎంపరం నీ యొక్క కార్యభారములన్నీ షాదిలుక్కట్టు నేనే నిర్వహించనని చెప్పి అన్నావు కదా. వాటిని సృష్టించడం నీవంతే, వాటిని కాపాడడం నీవంతే, వాటిని ఆరగించడం నీవంతే. మరి అటువంటప్పుడు నువ్వు సృష్టించినటువంటి ఈ సృష్టిలో నేను ఒకడిని కదా. మరి నన్ను రక్షించవలసిన భారాన్ని చెప్పి నన్ను ఈ విధంగా నువ్వు దూరంగా ఎందుకు వదిలిపెట్టేశావు? మళ్ళా భూలోకంలో పడేశావు ఏమిటయ్యా అని నిలదీసి, ఎందుకు అలా ఉన్నావు, ఎందుకు ఉపేక్షిస్తున్నావు, ఇది నీకు తగునా అని అడిగినటువంటి పాశురం అది. ఇక 5వ పాశురం చూద్దాం. పోరవిట్టెన్నై నీ పురం పోక్కలుత్తాల్ పిన్నయ్యానారై కొండైత్తయందో ఎనదెన్బదెన్ యానెన్బదెన్ తీర ఇరుంబుడు నీరదు పోలా ఎన్నారు ఇరై ఆరపరుగ ఎనక్కారా అముదానాయే. స్వామి, నాకు నిరవధిక భోగ్యభూతుడవయ్యా నువ్వు నన్ను ఉపేక్షింప చూస్తే నాకు ఇంక వేరే అసలు బ్రతుకనేది ఉంటుందా, నాకు ఒక ఉనికి అనేది ఉంటుందా అంటూ పోరవిట్టిట్టెన్నై అనే దానిలో తీర ఇరుంబు ఉండ నీరదు పోలా ఒక చక్కని ఉదాహరణ చెప్తున్నారు. అంటే సలసలా కాగేటువంటి తన తాపమంతా కూడా తీరేటువంటి ఇరుంబు ఉండ నీరదు పోలా. లోహాన్ని, ఆ లోహం ఉంటుందనుకోండి, బాగా కాగి ఉంటే దానిపైన నీళ్లు పోస్తే ఏమవుతుంది? ఆ నీళ్లను తాగేస్తూ ఉంటుంది. ఆ జలంలాగా ఎన్నారు ఇరై నా ఆత్మ యొక్క శ్రమ తీరేటట్లుగా ఆరపరుగా పూర్ణంగా అనుభవించడానికి ఎనక్కారాహ అముదానాయే నాకు తృప్తి లేనటువంటి నిరతిశయ భోగ్యమైన అమృతము లాంటి వాడా, నీ పోరవిట్టిట్టు నువ్వు నన్ను దూరంగా విడిచి అనాదరించి ఎన్నై నన్ను పురం పొక్కలుత్తాల్ విషయాంతరాల్లో పడవేయదలిచితివేని పిన్నయ్యాన్ ఆ తర్వాత నేను ఆరైకొండు ఎవరిని సహాయంగా తీసుకుంటాను? ఎత్తయ్యందు ఏ పురుషార్థాన్ని సాధిస్తాను? అయ్యో ఎనదెన్బదెన్ నాది అని చెప్పదగినది ఏమున్నదయ్యా? యానెన్బదెన్ నేనని చెప్పదగినది ఏది? నువ్వు నన్ను దూరంగా విడిచేస్తే ఇక నాకంటూ ఎవరున్నారు? నేను ఏమని చెప్పను? అగ్ని సంతప్త లోహం తాపం తీరినట్లు ఎలా నీటిని తాగేస్తుందో అలా నా తాపమంతా తీరినట్లు నాకు పరమభోగ్యంగా అమృతంలాగా ఉన్నవాడి నిన్ను వదులుకుంటే, నువ్వు నన్ను వదులుకుంటే అసహాయుణ్ణైపోతాను, అస్వతంత్రుణ్ణైపోతాను. ఇక పోని నేనేమన్నా స్వతంత్రించి దేనన్నా సాధన చేసుకోగలనా? నా కార్యాన్ని నేనైతే చేసుకోలేను. దయామయ నన్ను కాపాడు అంటూ ఈ 5వ పాశురంలో చెప్పారు. ఇక 6వ పాశురాన్ని అనుసంధానం చేద్దాం. ఎనక్కారా అముదాయ్ ఎనదావియ ఇన్ను ఇరై మనక్కారామై మన్ని ఉండిట్టాయ్ ఉని ఒండొழியாய் உனக்காயா நிறத்த புண்டரீக கண்செங்கனிவாய் உனக்கேற்கும் கோல மலர்பாவைக்கு అన్బా ఎన్నెన్బేయో. భాగవతోత్తములారా, ఈ పాశురంలో కూడా ఆళ్వార్లు మహాలక్ష్మిలో నీకు ఎంతో ప్రేమాధికం ఎక్కువ కదా, అంతటి ప్రేమాతిశయం కలిగిన నువ్వు నీ భోగ్యతను ప్రకాశింపచేసి ఇక సమగ్రంగా నిర్వహించి నన్ను కడతీర్చాలి. అమ్మవారిని పురుషకారంగా చేసుకుని అంటూ తమాషగా చెప్తున్నారు. ఉనక్కాయానిరత్త తన ప్రదేశంలో అభివృద్ధి అయి శరవణ అంటే రెల్లు పుష్పం యొక్క వర్ణం కలిగిన వాడవయ్యా నువ్వు. పుండరీకం పుండరీకాల వంటి నేత్రాలు గలవాడు. తామర పువ్వు ఉంటుంది కదా, పుండరీకం అంటే తామర పువ్వు, దాని దళాలాగా ఉన్న నేత్రాలు కలిగి శంగనివాయ్ రయర్రని బింబాధరుడవు. ఉనక్కేర్కుం నీకు సమానమైనటువంటి తుల్య శీల వయో వృత్తం కలిగినటే కోలం మలర్పావైకు అందమైనటువంటి నికేతనం కల
పద్మము పైన వేంచేసి ఉన్న పిరాట్టి విషయంగా అన్బా నిరవధిక ప్రణయభరితుడవు ఎన్నన్బేయో నా అకృత్రిమ ప్రేమ నిర్భర స్వరూప. నేను కృత్రిమమైనటువంటి ప్రేమతో లేను. యమునాచార్యుల వారు చెప్పారు కదా మనకి, అకృత్రిమత్వచ్చరణారవింద ప్రేమ ప్రకర్షావధిమాత్మవంతం. స్వామివారి మీద ఒకరి కోసం నమస్కారం చేయకూడదు, ఒకరి కోసం పూజ చేయకూడదు, ఈ వస్తువుతోనే చేయాలని కదా. సహజమైనటువంటి ప్రేమ, సహజమైనటువంటి స్వామివారి యొక్క సేవ చేయాలిటండి. అటువంటి అకృత్రిమ ప్రేమ నిర్భర స్వరూప తండ్రి, మాయందు కూడా నీకు అలాగే ఉంటుంది. కారావముదాయ్ నాకు నిరతిశయభోగ్యభూతుడవై ఎనదావియై ఇన్నుయిరై నా శరీరాన్ని, విలక్షణమైన నా ఆత్మను మనక్కు మనస్సున ఆరాహమై తృప్తి లేకుండా ఎంత అనుభవించినా తృప్తి తీరదు. మన్ని నా మీద మిక్కిలి ఆశపడి ఉండిటాయ్ నిరంతరం అనుభవించావు. ఇకను ఉండు వழிయాయ్ ఇంకా పూర్ణంగా నన్ను నువ్వే అనుభవించు తండ్రి. నేనెవరినయ్యా? ఈ వస్తువు నాది కాదు, నేను అనే వస్తువు నీది. నాది అనేటువంటి సమస్తము కూడా నీవే. అంటే స్వస్థానంలో ఉన్న రెల్లు పుష్పాల వంటి ఆ మేనుఛాయ, తామర పువ్వుల వంటి నేత్రాలు, పక్వ బింబాదరం ఉన్నటువంటి నువ్వు, నీతో పోలి నీకు తగిన అతి శ్లాఘ్యమైన దివ్యమంగళ విగ్రహ సౌందర్య సౌభాగ్యాలు కలిగినటువంటిది ఎవరు? పెరియ పిరాట్టి మహాలక్ష్మి. ఆ మహాలక్ష్మి అందలి స్నేహం కలవాడివయ్యా నువ్వు. నాయందు అతిమాత్ర ప్రీతి సంపన్నుడు అయిన ఓ పురుషోత్తమ, నాకు అత్యంత భోగస్వరూపంగా ఉన్నావు. నా శరీరమందు నా ఆత్మను అత్యాదరం చేసి అనుభవించావే ఇంతవరకు. ఇంత మాత్రంతోనే విడిచిపెట్టద్దు నన్ను, చివరిదాకా రక్షించు అని ఈ పాశురంలో చెప్పారు. తరువాత 7వ పాశురం ఇలా అనుగ్రహిస్తున్నారు. కోలమలర్పావై కన్బాగియా ఎన్నన్బేయో నీలవరై ఇరండు పిరగవ్వి నిమిందదొప్పా கோலவராகமொன்னாய் நிலங்கோட்டிட கொண்ட எந்தாய் நீலக்கடல்கடைந்தாய் உன்னை పేత్తిని పొక్కువను. భాగవతోత్తములారా, ఆశ్రిత రక్షకుడైన నిన్ను పొంది ఇక నేను నిన్ను వదులుకుంటానా అంటూ మొదలుపెట్టారు ఈ పాశురాన్ని. కోల వరాహ అంటూ కోలమలర్పావై, కోలం అంటే శరీర సౌందర్యం, సౌకుమార్య సౌభాగ్య లావణ్యాదుల చేత పరమభోగ్యతగా ఉండేటువంటి మలర్పావైకు అంటే అన్బాగియా, ఆ వైలక్షణ్య వ్యంజకముగా ప్రశస్తమైన పుష్పము మీద నివసించే మహాలక్ష్మి యందు అతిమాత్ర ప్రీతి సంపన్నుడుగా ఉంటావు. అన్బేయో, ఆ పిరాట్టికి అంతరంగ భక్తుడునగు నాయందు కూడా అట్టి ప్రీతి ప్రకర్ష కలిగి ఉన్న ఓ తండ్రి, నీలవరై సముత్థితో నీల ఇవాచలో మహాన్ అన్నట్లుగా నీలరత్నగిరి తల్లజం, ఇరండు పిరై అంటే 2 చంద్రకళలు చూడండి, క్రావడిలాగా ఉంటాయి. అంటే వరాహస్వామికి అటొక కూర ఇటొక కూర చందమామలాగా ఉంటాయి కదా. ఆ కళలను కవ్విని మింద దొప్ప నోటితో కరచుకొని ఏం చేసావుట, లేచి నిలబడి కోలమున్ను వరాఘమాయ్ అతి సుందరమూర్తిగా అతి విలక్షణమైన మహావరాహము యొక్క మూర్తిధరుడవై నీలంకొట్టిడైకొండా భూమిని ప్రళయంలో మునిగి ఆ శృంగాలపైన పైకి తీసుకొచ్చావు. ఉపాదానం చేత ఎందాయ్ నన్ను సంసారం నుండి ఉద్ధరించే మార్గాన్ని ప్రకాశింపచేసే స్వామిగా నీలం కడల్ కడందాయ్ నీ శరీర ఛాయ స్పర్శతో నీలవర్ణ విశిష్టమైన క్షీర సముద్రంని మతించి ఆశ్రితులను సంరక్షించిన ఓ తండ్రి, ఓ పరమపురుష ఉన్నైపెత్తు. ఇట్లు మంగళ దేవతా పురుషకార స్వరూపంగా సంరక్షకులను చేసేటువంటి నిన్ను ఆశ్రయించి నీ సంశ్లేష సౌఖ్యాన్ని అనుభవించి ఇక నిన్ను పొక్కువనో విడిచెదనా నీలక్కడల్
నీలరత్నము గల సముద్రమా అని అర్థం కూడా చెప్తూ ఉంటారు. తండ్రి పురుషోత్తమ, నీ పూర్వం మహావరాహ రూపంలో ఒక నీల పర్వతము తన నోటితో 2 చంద్రకళలను కరచుకొని పైకి లేచి వచ్చినట్లుగా నిరవధిక సుందర నీల విగ్రహంగా పరభాగమునందు 2 దంతాలు గలవాడై ఆ దంతముల మీద ప్రళయకాలంలో అండభిత్తి కింద నుండి భూదేవిని ఎత్తుకొని వచ్చి ఆమెతో సంశ్లేషించినట్లు, సముద్ర మథనం చేసి శ్రీదేవితో సంశ్లేషించినట్లు సంసార సాగరమందు నిమగ్నంగా ఉన్న నన్ను నిర్హేతుక దివ్య కృపతో ఉద్ధరించి నాతో సంశ్లేషించి పరమసుందర శుభగమూర్తివగు నిన్ను నేనిక ఎట్లు వదులుకుంటాను తండ్రి, ఎప్పటికీ నిన్ను వదులుకోలేను అని. ఈ పాశురం వరాహస్వామి వారి యొక్క కీర్తన. చాలా విశేషమైనటువంటి పాశురం. కోలమలర్పావై కన్బాగియా ఎన్నన్బేయో నీలవరై 2 పిరగవ్వి నిమిందదొప్ప கோலவராகமொன்னாய் நிலங்கொட்டிடை கொண்ட எந்தாய் நீலக்கடல் கடைந்தாய் உன்னை பெத்தెని పోకువనో. భాగవతోత్తములారా, 8వ పాశురం ఇలా కటాక్షిస్తున్నారు. పెత్తెని పోక్కువనో ఉన్నయ్యంత నిప్పేరు ఇరై ఉత్త విరువినయాయ్ ఉయరాయ్ பயனாய் அவையாய் முத்த இம்மூ உலகும் பெருந்தூராய் தூத்தில் ஹுக்கு முத்த கரந்தொழித்தாய் என் முதல் తని విత్తేయో. ఈ 8వ పాశురం కూడా మహావైభవంతో, అంటే ఏం చెప్తున్నారు, దుర్వగముడై సర్వాంతరాత్మవై తమరు దాసునికి ధారకంగా ఉండి ఇక నిన్ను పొందిన తర్వాత ఇక మీద నేను నిన్ను వదిలిపెడతానా అని ఆ వరాహ వైభవాన్ని తెలుసుకున్న నమ్మాళ్ళవార్లు ఇలా విజ్ఞాపన చేస్తున్నారు. స్వామి పెత్తిని పొక్కువను అంటున్నారు. తని పేర్ ఎన్ను ఇరై అంటే నిన్ను ఫలానా దానితో పోలిక ఎవ్వరూ చెప్పలేరు, నీకు నీవే సాటి. విభుస్వరూపుడు, నాకు ధారకంగా ఉన్నావు. ఉత్త ఇరువినయాయి, ఆత్మతో చేరి ఉన్న పుణ్యపాపాలు 2 విధమైన కర్మలకు నువ్వే కారణం. ఉయ్యరాయి అంటే జీవాత్మలందరికీ కూడా నిర్వాహకుడవయ్యా. అవయాయి పయనాయ్, ఆ పుణ్యపాపాలకు ఫలమైన సుఖము దుఃఖము ఈ రెండిటికి కూడా నువ్వే నిర్వాహకుడివి. ఇమ్ము ఉలగం ముత్త పెరుంతూరాయ్, ఈ 3 లోకాలకు ఒక పెద్ద పొదను సృష్టించావు. తూత్తిల్ పుక్కు, ఆ కర్మ నిబంధనముగా ప్రవేశించే వాళ్లకు దుర్గముగా ఆ పెద్ద పొదలో స్వసంకల్పం చేత నువ్వు కూడా ప్రవేశించావు లోపలికి. ఈ భూమి అంతా కర్మబద్ధమైంది, ఎన్నో ముళ్ళ పొదలు రకరకాలు. అయినా కూడా నువ్వు అవతారాలు స్వీకరించి మా కోసం వచ్చి ముత్తక్కరందొళిత్తాయ్, అంతటా వ్యాపించి దుర్గ్రహమైనట్లు సూక్ష్మభూతమై ఉన్నావు. ఎన్ మొదల్ తని విత్తేయో, నాకు ముముక్షత్వాన్ని కలగజేసి ప్రథమయాశ్రితిక సుకృతానికి అద్వితీయ కారణమయ్యావు స్వామి. ఉన్నాయి నాకు నిరుపమాన అపరిచ్ఛిన్న ప్రాణభూతుడుగా ఉన్న నిన్ను పెత్తు హస్తగతునిగా పొంది ఇని ఇక మీదట పోక్కువను పోగొట్టుకుంటానా? దొరకక ఎన్ని జన్మలు ఈ జన్మలో నాకు దొరికావు తండ్రి. నువ్వే వచ్చి నాకు పట్టుబడ్డావు, లేకపోతే నాకు నువ్వెవరేం తెలుస్తుంది? నీ గుణగణాలేమిటో, నీ వైభవం ఏమిటో ఎవరికి తెలుస్తుంది? అటువంటి నువ్వు నా దగ్గరకు వచ్చి నాతే పలికించుకుని తిరువాయుముడిని నాకు దొరికావు, నేను నిన్నిక పోనిస్తానా అని అంటున్నారు. భాగవతోత్తములారా, తరువాత పాశురాన్ని ఇలా అనుగ్రహిస్తున్నారు. 9వ పాశురాన్ని. முதல் தனி வித்தேயோ முழுமூவுலகாதிக்கெல்லாம் முதல் தனி உன்னை என நாள் வந்து கூடுவன்னான் முதல் தனி அங்குமிங்கும் முழுமுத்தருவாழ்பாழாய் முதல் தனி சூழ்நகன்னாடும் துயிரந்தா முடிவிలీయో. భాగవతోత్తములారా, ఇక
ఈ 9వ పాసురంలో ఏం చెప్తున్నారు? స్వామి, ఒక వస్తువునకు కార్యము కారణము అన్నీ నువ్వే. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కారణం ఉంటుంది. ఒక కుండ తయారవ్వాలంటే మట్టి ఒక కారణం, కుమ్మరివాడు ఒక కారణం, అదేవిధంగా ఆ చక్రం ఒక కారణం, ఇవన్నీ ఉండాలి, అప్పుడు కుండ తయారవుతుంది. కానీ నువ్వే సమస్త కారణాలు, నువ్వే కుండ అంటే నువ్వే మట్టి, నువ్వే కుండ, నువ్వే తిప్పేవాడివి. అహం క్రతుర్ అహం యజ్ఞ స్వదాహం అహం ఔషధం మంత్రో అహం అహమే వాద్యం అన్నట్లుగా నువ్వు కానిది ఏదీ లేదు. ఆ చెట్టుకు టెంక నువ్వే, టెంకకు కాండము నువ్వే, కాండకు కొమ్మ నువ్వే, కొమ్మకు రెమ్మ నువ్వే, ఆకు నువ్వే, పిండ నువ్వే, కాయ నువ్వే, పండు నువ్వే, మళ్ళీ విత్తనం కూడా నీవే. ఆ విధంగా ఈ మహా సంసార వృక్షానికి మూల కారణం తమరే. చేతనాచేతన వర్గాన్ని ప్రకాశకత్వాదులచే ప్రధానుడుగా నువ్వు దివ్య స్వరూప రూపగుణ విభూతులను ఉన్న నిన్ను నేను ఎప్పుడు వచ్చి నిన్ను సేవించాను, ఎప్పుడు సేవిస్తాను కదా అని మన ఆళ్వార్లు పరితపిస్తున్నారు ఈ పాసురంలో. முதல் தனி வித்தேயோ முதல் మూలగాదిక్కెల్లాం முதல் తని విత్తేయో అంటే అవికల పూర్ణమైన జగత్రయాన్ని సమస్త వస్తువులకు ప్రధాన నిమిత్త కారణమై సహకారి నిరపేక్షను అద్వితీయ ఆపాదాన కారణమై అంటే అన్ని రకాల కారణాలు నిమిత్తమా ప్రధానమా ఉపాదానమా అన్ని నువ్వే. అంగుమింగం ముഴുముత్తు కారణావస్థలో కార్యావస్థలో సమస్త వస్తువులో కూడా వ్యాపించి ఉంటావు. అది సూక్ష్మంగా ఉండని, స్థూలంగా ఉండని, ఎలా ఉండని ప్రతి దానిలో అంతర్యామి. నువ్వు లేనటువంటి అణువు లేదు. అణుర్ బృహత్ కృష స్థూల. నువ్వే చిన్నవాడివి, నువ్వే పెద్దవాడివి, నువ్వే లావు బక్క, మొత్తం నువ్వే. ఈ అణువణువులో முதல் తనివాళ్పాళాం అద్వితీయ కారణస్వరూపుడై భోగ మోక్షాలకు మూలకందమైన మూల ప్రకృతిని నియమించేవాడివయ్యా. முதல் తని సూండు ప్రకృతి ప్రాకృత నియంతృత్వానికి ప్రధానంగా అచిత్ స్వభావ వ్యావృత్తి నిరూపమై అది చిత్త అచిత్త లేదా ప్రకృతి ఈ మూడిటిలో కూడా అంతర్యామిగా ఉండి అగంద్ ఆழ்ந்து ఉయందు ముడివిలియో పక్కలో కింద పైన సర్వదిక్కులలో వ్యాపించి అంతములేని జీవాత్మలకు నియామకుడుగా ఉండేటువంటి ఓ స్వామి முதல் ఏ విధంగా సర్వప్రధానుడుగా తని నిరుపమానమైనటువంటి ఉన్న నిన్ను ఉన్నై అంటే శ్వేతర సమస్త వస్తు విలక్షణంగా ఉన్న నువ్వు నా నిన్ను నీ విరహ దుఃఖ కర్షితుడగు నేను ఎనైనాళ్ ఏ రోజు వందుకూడువన్ వచ్చి నీతో సంశ్లేషిస్తాను. ఎటువంటి వాడవయ్యా నువ్వు, సమస్తము నీవే. దాని గురించి చెప్తున్నారు. సకల ప్రాకృతాలకి ఆది విచిత్ర సృష్టి యందు అద్వితీయంగా ఉంటావు. మహదాది సకల కార్యవర్గాన్ని చేత వ్యాప్తిగా ఉంటావు. చేతనులకు భోగమోక్ష సాధన అనుష్ఠాన సాధనమైన మూల ప్రకృతికి ఆ ప్రకృతి కంటే శ్రేష్ఠుడుగా ఉంటావు. దానికి నియామకుడుగా ఉంటావు. సర్వత్ర వ్యాపించి ఉంటావు. అవినాశి అయినటువంటి జీవాత్మలకు కూడా నిర్వాహకుడవు. సకల జగత్తుకు త్రివిధ కారణభూతుడవు. విశిష్ట నిర్వాహకుడుగా ఉన్నావే స్వామి. పరమపదమున్న అసాధారణ దివ్య మంగళ విగ్రహ విశిష్టుడైన నిన్ను ఆ పరమపదానికి వచ్చి ఎప్పుడు సేవిస్తానో నీ విరహాన్ని తట్టుకోలేకపోతున్నాను తండ్రి శ్రీమన్నారాయణ అంటూ నమ్మాళ్ళవార్లు వారు అంతర్నేత్రాలలో మనోహృదయంలో శ్రీమన్నారాయణ్ణి ప్రార్థించారండి. భాగవతోత్తములారా, ఇక 10వ పాసురాన్ని ఇలా అనుగ్రహిస్తున్నారు. சூண்டகன்னாடும் துயிரந்தா முடிவில் பெரும் பாடேயோ சூண்டதனில் பெரியா பரநன் மலர் சோதியோ சூண்டதனில் பெரியா சுடஞான இன்பமேயோ சூண்டதனில் பெரியா என்னவாவர சூழ்ந்தாயே சூண்டகன்னாடும் துயிரந்தா
முடிவில் பெரும் பாழேயோ சூழ்ந்ததனில் பெரியா பரனன் மலர் சோதியோ சூழ்ந்ததனில் பெரியா சுடர்ஞானம் இன்பமேயோ சூழ்ந்ததனில் பெரியா என்னவாவர సూడుందాయే. భాగవతోత్తములారా, విశిష్టాద్వైతంలో తత్వత్రయం అంటారు కదా, చిత్తు అచిత్తు ఈశ్వరుడు, ఈ మూడిటితో కూడి ఉంటారు మన శ్రీమన్నారాయణ. తత్వత్రయానికి అతీతమగునట్లుగా నా అభివేశాన్ని తీరునట్లు సర్వప్రకార పరిపూర్ణుడుగా వచ్చి సంశ్లేషించావా తండ్రి. ఆహా, నా భాగ్యమే భాగ్యం అని తమకు సాయుధ్య సిద్ధమైన పరిపూర్ణ భోగ ప్రదానం చేసిన ఆ పద్ధతిని నమ్మాళ్ళవార్లు ఇక్కడ అనుగ్రహిస్తున్నారు ఈ 10వ పాశురంలో. షూళిందు అగందు అழுందు ఉయంద అంటే మహదాది నిఖిల కార్యవర్గాలను పూర్తిగా పరివేష్టించి వ్యాపించి విస్తీర్ణంగా పక్కలయందు కింద పైన వేయేలండి దశ దిక్కులలో వ్యాపించి ముడివిల్ పెరుంపాళే ఉత్పత్తి వినాశం లేనటువంటి అపరిచ్ఛిన్నమైన భోగ మోక్షాలకు మూలకందమై ఉండే ప్రకృతి నియామకుడుగా సూళందు అదనిల్ పెరియా ఆ ప్రకృతి తత్వాన్ని తన జ్ఞానం చేత వ్యాపించి దానికంటే పెద్దదిగా పరం నల్ మలర్ సోరియో ఏకరూపత్వం చేత ఉత్కృష్టంగా స్వయం ప్రకాశకంగా వైలక్షణ్యంగా వికాస స్వభావంగా జ్ఞాన ప్రభావ సంపన్నంగా ఆత్మ వస్తువు ప్రకారంగా కలవాడైన షూళిందు ఈ ప్రకృతి పురుషులను ఇద్దరిలోనూ వ్యాపించి అదనిల్ పెరియా అంతకంటే గొప్పగా సర్వ అతీతంగా సుడజ్ఞానం ఇన్బమే దివ్య కళ్యాణ గుణాలతో ఉజ్వలంగా జ్ఞానానంద విలక్షణ స్వరూపాన్ని కలిగి సకల నియంతవగు ఓ తండ్రి పరమపురుష శ్రీమన్నారాయణ షూళిందు ఆ తత్వత్రయాన్ని పరివేష్టించి అదనిల్ పెరియా అంతకంటే మిక్కిలి గొప్పగా ఎన్నావాహ నా అభినివేశాన్ని ఆరా ఉపశమించేట్లుగా నన్ను సంశ్లేషించవు. షూండాయే అతి విలక్షణ దివ్య మంగళ స్వరూప గుణ విగ్రహ భూషణ ఆయుధ మహిషి పరిజన స్థాన విశిష్టంగా ఉన్న నువ్వు పరిపూర్ణుడవు నీయందే సాయుధ్య భోగ్యమును దాసునకు ప్రసాదించవు. ఓ ఆహాహా, ఏం ఆశ్చర్యం, ఇది ఒక మహా అతిశయ విషయం అని పదే పదే సంభ్రమంతో ఆశ్చర్యంతో ఆనందంతో పరిపూర్ణులవుతున్నారు నమ్మాళ్ళు వాళ్ళు. ఏమి ఆశ్చర్యమండి, దశ దిక్కుల్లో వ్యాపించి నిత్యంగా గొప్పగా మూల ప్రకృతికి నియంతగా దానిని తన జ్ఞానం చేత వ్యాపించి దానికంటే గొప్పగా అంతకంటే శ్రేష్టంగా నిర్వికారమై తేజోమయంగా జీవాత్మకు నియంతగా దానిని వ్యాపించి దానికంటే మేలే సంకల్పాత్మకమై సుఖరూపమైన జ్ఞానం కలవా ఓ పరమపురుష శ్రీమన్నారాయణ. ఈ తత్వత్రయం కంటే అధికంగా నా ఆశ తీరునట్లుగా నాతో సంశ్లేషించవు. ఆహా ఆహా, ఏమి నా భాగ్యం, ఏమి నా భాగ్యము అని నమ్మాళ్ళు వారు పరవశించిపోయినటువంటిది ఈ 10వ పాశురం తిరువాయ్మొழிలో. భాగవతోత్తములారా, ఇక చివరి పాశురం ఆవావరచూట్ అరియ అయన అరన అలత్తి అవావత్తు వీడు పెత్త குருகூர் சட்டகோபன் சொன்னா அவாவிலந்தாதிகளால் இவை ஆயிரமும் முடிந்த அவாவிலந்தாதியப்பத்தறிந்தார் பிறந்தார் உயர்ந்தே. அவாவரச்சூட் அரிய அயன அரண அலத்தி அவாவத்து வீடு பெத்த குருகூர் சட்டகோபன் சொன்னா அவாவிலந்தாதிகளால் இவை ஆயிரமும் முடிந்த அவாவிலந்தாதி இப்பத்தறிந்தார் பிறந்தார் ఉయందే. భాగవతోత్తములారా, పెరుమాళ్ళ యొక్క అవా అరచూడ్ ఆశ్రితుల అభినివేశం తీరునట్లుగా నిరవధికంగా సంశ్లేష చేయడం చేత విశ్లేష దుఃఖ నిర్వహణ స్వభావం. ఎప్పుడైతే సంశ్లేషణ చేశారో శ్రీమన్నారాయణుడు
ఇక స్వామిని వదలవలసిన పని లేదు. అరియై అయనై అరనై అంటున్నారు. అంటే కార్యం జైమిని అనే మర్యాద చేత హిరణ్యగర్భునకు, పశుపతి మతప్రాప్యుడైన రుద్రునకు అంతర్యామిగా పరమప్రాప్యభూతుడైన వాడు ఎవరు? పురుషోత్తముడైన స్వామి కదా. అలత్తి ఆయన్ని పొందాలనేటువంటి ప్రాప్తి త్వరావిష్టులై ఉద్ఘోషించి అవా అత్ నిరవధికమైనటువంటి అభినివేశం తీరి వీడు పెత్త మహానంద రూపమైన పరమపదాన్ని పొందిన ఎవరు? కురుగూర్ శటగోపన్ ఆళ్వార్ తిరునగరికి నిర్వాహకులైనటువంటి శ్రీ నమ్మాళ్వార్లు ప్రసాదించిన అవాలిల్ అవాలిల్ అందాదిగళాల్ పరమభక్తి చేత అంద ఆది రూపములుగా ఏ పాశురం ఏ పదంతో ముగిస్తే తిరిగి ఆ పదంతో ప్రారంభమైనట్లుగా వీటిని అందాది అంటారు. అలా ప్రవహించిన ఇవయ్యాయిరముమ్ముడింద ఈ 1000 పాశురాలను అంతమందు కలిగిన అవావిల్ అతి పరమ భక్తి రూపములుగా ఆవిర్భవించిన అందాది ఇప్పత్ అందాది రూపమైన ఈ 10 పాశురాలను అరిందార్ అధ్యయనం చేసేటువంటి వారలు పిరందార్ ఈ సంసారమున పుట్టిన వారలై ఉన్నను ఉయందే నిత్యసూరులతో సమానమై పరమానందాన్ని అనుభవిస్తారు. తన్ను కోరినటువంటి ఆశ్రితుల యొక్క సకల తాపాలు తీరినట్లుగా వారితో సంశ్లేషించేవాడు స్వామి. అంతేకాదు బ్రహ్మ రుద్రాది అందరికీ కూడా అంతర్యామి. శ్రీమన్నారాయణ్ణి గూర్చి మొరపెట్టి ఉద్ఘోషించిన వారిని పొంది నిర్దుఃఖులై అంటే ఇక దుఃఖము లేకుండా కురుకాపురికి అధీశులైనటువంటి శ్రీ నమ్మాళ్వార్లు పరభక్తి పరజ్ఞాన పరమభక్తి ప్రకర్ష చేత సాధించినటువంటి ఈ తిరువాయిమొழிలోని 1000 పాశురాలతో పరమభక్తి అవస్థాపన్నులై సాధించిన ఈ చివరి 10 పాశురాలు అనుసంధించేవారు ఈ జన్మమందే నిత్య సూరి నిత్య సూరుల్లాగా నిరంతర భగవదనుభవ జనిత పరమానంద భరితులై సర్వోత్కృష్టులై విలసిల్లుతూ ఉంటారు అంటూ ఉయర్వర ఉయర్నలం ఉడయవన్ యవనవన్ మయర్వరమది నలం అరుళినన్ యవనవన్ అయర్వరు మమరరుగళ్ అధిపతి యవనవన్ తుయరరు సుడరడి తొഴുదెజన్మననే. శరీరమునకు ఉండే లక్షణాలు జగత్తు పరమాత్మకు కలవని శరీర ఆత్మైక భావం, అదేవిధంగా కళ్యాణ గుణాలు, నిత్య విభూతి, విగ్రహ వైలక్షణ్యం, వీనికి ఆశ్రయ దివ్యాత్మస్వరూపం, నిఖిల చేతనాచేతన విలక్షణమని నిత్య విభూతిలే లీలా విభూతియు అతనికి అంతర్గతము, సకల స్వరూప స్థితి ప్రవృత్తులు అతని అధీనములే అని స్వామి నమ్మాళ్వార్లు సామవేద సారాన్నంతా కూడా ఈ తిరువాయిమొഴി మహాప్రబంధంలో మనకి అనుగ్రహించారు. భాగవతోత్తములారా, ఈ తిరువాయిమొഴി మహాప్రబంధంలో ఏమి ప్రధానంగా చెప్పబడింది అంటే మనం సూక్ష్మంగా తెలుసుకుంటున్నాం కోయిల్ తిరువాయిమొഴി అంటూ. దీనిలో తిరువాయిమొழிలో జీవునికి పెరుమాళ్లకు భేదం, ప్రతి జీవులకు తేడా, ఎవరికి వారికి పరస్పర భేదాలు, జీవుడికి ప్రకృతికి భేదం ఉంటుందని, ప్రకృతి ఈశ్వరుడికి భేదం ఉంటుందని, ఆత్మ నిత్యత్వాదులని, దేహ అనిత్యత్వాన్ని, సర్వేశ్వరుని యొక్క సర్వశరీరత్వము, సర్వాంతర్యామిత్వము, సర్వనియంతృత్వాదులు, సౌలభ్యం, సౌశీల్యం, స్వామిత్వం, వాత్సల్యం, కారుణ్య, ఔదార్యాలు, సర్వసమత్వము, సర్వ విభూతి యోగాదులు విశదీకరించడమే కాకుండా కర్మ, జ్ఞాన, భక్తి, ప్రపత్తి యోగాలు కూడా ఈ తిరువాయిమొழிలో నిరూపించబడింది. శ్రీమద్ భగవద్గీతతో సమానంగా ఉంటుంది. అంబుగవన్ వణక్కుడయిత్తవన్ ఎరియవళి నిన్ను పండే పరమన్ పణిత్త పణివగయ్యే అనేది అనేక శ్రీ సూక్తుల్లో ఆళ్వార్లు భగవద్గీతను తెలియపజేశారు. ఈ తిరువాయిమొழிలో ముఖ్యంగా తిరుమంత్రార్థం కనబడుతుంది, చరమశ్లోకార్థం కనబడుతుంది, తత్వత్రయం అర్థమవుతుంది, అర్థపంచకం ఉంది,
సకల అర్థాల్ని విశదీకరింపబడింది. అయినా ద్వయమంత్రమే మంత్రరత్నార్థంగా వివరించడం చేత ఈ ప్రబంధం దీర్ఘ శరణాగతి అని పేరు ప్రతిష్టలు కలిగింది. రామాయణంలో ఉన్నట్లుగా పూర్తిగా సీతమ్మ తల్లి యొక్క వేడుకలాగా దీర్ఘ శరణాగతి ఉంటుంది. కాబట్టి ఇది వేదముతో భక్తామృతం అయినది ఈ స్వరూపం అని చెప్పి సంప్రదాయంలో మన పెద్దలు దీన్ని తెలియజేస్తూ ఉంటారు. ఇటువంటి దివ్యార్థాలన్నింటినీ కూడా పెద్దలు మనకి వీటికి అనేక వ్యాఖ్యానాలు రాశారు. మనం కేవలం ముక్కస్య ముక్కార్థ అన్నట్లు పైన చెప్పుకున్నాం. నిజంగా మీకు ఈ తిరువాయిమడిని లోతుగా తెలుసుకోవాలి అనుకుంటే ఆచార్యుల దగ్గరికి వెళ్ళి ఈడు వ్యాఖ్యానంతో మీరు గనక చక్కగా పంక్తి మీద సేవించినట్లయితే అనేక విషయాలు, అనేక అరుంబదాలు, అనేక ఐతిహ్యాలు కూడా మీకు తెలిసి నిజంగా ఇంతకంటే ఏం కావాలి? వైకుంఠం కంటే కూడా తిరువాయిమడి సేవాకాలం ఎక్కడ జరుగుతుందో అక్కడే ఉండాలని అనిపిస్తుంది. అంత గొప్ప ప్రబంధం ఈ భూలోకంలో మరొకటి లేదు. కంబన్ అటువంటి మహాకవులు కూడా తిరువాయిమడిని వేనోళ్ల శ్లాఘించారు. భాగవతోత్తములారా, భగవంతుడు మనకు శరీరం ఇచ్చారు, వైష్ణవ స్వరూపాన్ని ఇచ్చారు, దానిలో మనకి తప్త చక్రాంకణాలు పొందేట్లు చేశారు. తిరువాయిమడి యొక్క సేవాకాలం చేసుకునే భాగ్యం లభించింది. దాని అర్థాన్ని పూర్తిగా ఈ కాలమాన పరిస్థితుల ప్రకారంగా 2-3 సంవత్సరాలు సేవించలేకపోయినా కనీసం కోయిల్ తిరువాయిమడి వరకైనా కొన్ని అర్థాలు చెప్పుకుందామని ఈ దాసుని యొక్క ప్రయత్నం. ఆ తిరువేంగడముడయాని యొక్క కృపా కటాక్షంతో అస్మదాచార్యుల వారు, మా పితామహులు మరింగంటి రాఘవాచార్య స్వామి వారు, మా తండ్రి గారు నిరంతరం ప్రతిరోజు ఒకసారి తిరువాయిమడి మొత్తం చదివేవారు, 1000 పాసురాలు. అటువంటి వారిని సాహచర్యం వల్ల, వారు దివ్యార్థాలు అప్పుడప్పుడు దాసుడికి కృప చేయడం వల్ల, వారి యొక్క అనుగ్రహంతో ఈ 4 మాటలు చెప్పాను. వీళ్ళు అనేక దోషాలు ఉండవచ్చు. పెద్దలు తమ తమ వారికి విషయాలను తెలియజేసి అందరూ కూడా ఆ నమ్మాళ్ళు వారి యొక్క కృపా కటాక్షం పొందాలి అని కోరుకుంటూ ఋషింజుషామహే కృష్ణతృష్ణాతత్వమివోదితం సహస్రశాఖాం యోద్రాక్షీత్ ద్రావిడీం బ్రహ్మసంహితాం. ఆళ్వార్ తిరువడిகளே శరణం, எம்பெருமானார் திருவடிகளே சரணம், ஜீயர் திருவடிகளே சரணம். ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. గోవింద గోవింద. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. అడియేన్ రామానుజదాసన్, మీ తిరుమழிశై ఆళ్వార్.